నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులంతా హాజరైన కేబినెట్ సమావేశంలో పలు అంశాలకి గ్రీన్ సిగ్నల్ లభించింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకి మంత్రివర్గం ఆమోదం లభించింది. పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్ధరణకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థలతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలియజేసింది. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకి కేబినెట్ ఆమోదం లభించింది. రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పోస్ మిషన్ల కొనుగోలుకి నిధులు విడుదలకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో ఫార్టిఫైడ్ బియ్యం అందించేందుకు కేబినెట్ లో చర్చ జరిగింది. ఫార్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వలన 330 కోట్ల ఆదా అవుతుందని అంచనా వేసింది. విజన్ 2047 రూపకల్పనపై కేబినెట్ లో చర్చ సాగింది. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చే అంశంపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చే ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు పెట్టారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి సమావేశం మార్కాపురంలో మాధవి గ్రాండ్ ఇన్ లో జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమానికి ఏ సురేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు యూనియన్ నాయకులు సూచించిన జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ తో పాటు ప్రమాద బీమా అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, చీరాల ఎమ్మెల్యేలు కందిల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, కొండయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు నామచల్ల సత్య, ఎర్రగొండపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సోదరుడు అశోక్ గారికి, అట్లానే మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మా అమ్మాయి లక్ష్మికి, అట్లానే మా సోదరుడు లక్ష్మీబాబు గారికి, అదేవిధంగా బీజేపీ జనసేన సంబంధించిన నాయకులకి, ఇక్కడ విచ్చేసిన వేదికలను చేసిన పత్రికల సోదరులకి, విలేకరులకి అందరూ కూడా కొన్ని విషయాలన్నీ కూడా మన దృష్టికి తెచ్చుకోవడం విషయాన్ని నా వరకు వస్తుంది. అదేవిధంగా దేశానికి 4 మూలస్తంభాలు అయితే అందులో మీడియా వ్యవస్థ ఒక కీలకమైన మూలస్తంభం. అదే పోస్ట్ స్టేట్ అంటారు అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదన్నమాట. ఇందాక కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పారు. ఏంటంటే యాజమాన్యాలు వేరు, మేము ఉద్యోగస్తులుగా మా బాధ్యతలు వేరు. అట్లాంటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పారు. అవి కూడా మీరు ఒకే ప్రయాణం చేస్తాం. మేము రాజకీయ వ్యవస్థ ఉన్నాం, మీరు మీడియా వ్యవస్థ ఉన్నారు. అవన్నీ కూడా అర్థం చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే సర్దుకోవడం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు మా పని నేను చేసిన ప్రజల కోసమే, మీరు చేసిన మేము చేసే పనులు ప్రజలకు దగ్గర తీసుకెళ్తాం, ఈ ద్వారా చేస్తాం. కాబట్టి అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఆ పరిస్థితుల్లో మామూలుగా మీడియా సంస్థలో ఉన్న విలేకరులకే కాకుండా యాజమాన్యులు రామోజీరావు లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా అంకబాబు లాంటి వాళ్ళు కూడా జైలుకి మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టిన సంగతి మాకు గుర్తుంది. అదేవిధంగా అంకబాబు అయితే జైలు పంపించిన సంగతి కూడా మాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒక ఇద్దరు ఆయన ఇంటికి తలకి పెట్టిన సంగతి కూడా మాకు గుర్తుంది. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అయితే మొదటి రోజు నుంచి మీడియాపైన ఆంక్షలు పెట్టడం కానీ, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో మా ఎన్ని రకాలైన దాడులు చేసినా సరే మళ్ళీ తిరిగి అదే విధమైన పండాలో మా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా వెళ్ళవు. ఎందుకంటే
దానివల్ల కొంతమంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా కొంతమంది అసంతృప్తిగా మా మీద ఏదైనా వాళ్ళు అంత చేస్తూ ఏం నిర్మాణంలో కూర్చున్నారు అనేది ఇప్పటికీ మా మీద వస్తుంది. కానీ మా నాయకులు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం 5 మండలాల అమర్తలూరు, చుండూరు, కొల్లూరు, బట్టిపూలు, వేమూరు యానిమేటర్ల సమస్యల్ని వేమూరు నియోజకవర్గం 5 మండలాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమందిని యానిమేటర్ల ఉద్యోగం నుంచి తొలగించి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని యానిమేటర్లుగా నియమించారు. విధుల్లో నుంచి తొలగించిన యానిమేటర్ని వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకూరి అశోక్ బాబు ఈ సమస్యని వారు స్పందించి 5 మండలాలు తొలగించిన వారి ఈ రోజు బాపట్ల కలెక్టర్ ఆఫీస్ కి రమ్మని పిలిచారని వారిని కలవటం జరిగిందని తెలియజేశారు. వారు స్పందించి శనివారం కల్లా సమస్య పరిష్కరిస్తామని అన్నారు. అశోక్ బాబు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కరించకపోతే సోమవారం నుంచి బాపట్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్యమం చేస్తామని అన్నారు. కేసు పెట్టమని అది తింటే కొడతారు, కొడితే చంపుతారు. అసలు సబ్జెక్ట్ ఏదంటే మీ వలన ఈ గొడవలు జరుగుతున్నాయి, మీరు చేసే తప్పుల వల్ల ముగ్గురిని కొట్టారంటే దానికి కారణం మీరు కాదు కదా, దానికి కారణం డిపార్ట్మెంట్ వాళ్ళు కదా. అంశం నీది బాగా ఇంపార్టెంట్. మీడియాలో కూడా మాట్లాడతామమ్మా, మాట్లాడగలరా ఏం జరిగిందో చెప్పగలరా? మార్చేటువంటి హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పేసి అడిగాం. ఎందుకంటే ఈ చట్టంలో వీళ్ళని మార్చేటువంటి హక్కు ఏ ఒక్క అధికారికి లేదు. వాళ్ళని మార్చే హక్కు వాళ్ళ గ్రూప్ లీడర్స్ కు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని అడిగితే మాకు నాయకులు చెప్పారు, తెలుగుదేశం నాయకులు చెప్పారు, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి వీళ్ళందరినీ భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసి వీళ్ళని అవమానకరంగా గ్రామాలలో వీళ్ళు ఏదో తప్పు చేసి వీళ్ళని తీసేశారన్నట్లుగా ప్రచారం చేస్తూ సంబంధం లేనటువంటి వాళ్ళని వీళ్ళ ప్లేసుల్లో పెట్టి గ్రామాలలో గొడవలు సృష్టిస్తా ఉన్నారు. ఇట్లా చుండూరు మండలం తొట్టింపూడి గ్రామానికి సంబంధించిన ఫోటోస్ ఏమో ఏమి మిమ్మల్ని తొలగించాం, వేరే వాళ్ళని పెట్టామని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఏపీఎం చెప్పడం ద్వారా వాళ్ళు డైరెక్ట్ ఎవరినైతే కొత్తగా నియమించారో వాళ్ళు డైరెక్ట్ గా ఈ ఇంటికి పోయి బజార్లో పట్టుకొని వాళ్ళ రికార్డ్స్ అడిగి అంటే మేము ఏపీఎంకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏపీఎం కాదు, మాకు ఇవ్వాల్సింది, మా ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరెవరు అని చెప్పేసి వాళ్ళని అడిగి బజార్లో పట్టుకొని తలలు పగలగొట్టే పరిస్థితి దాకా వచ్చింది. ఇంతవరకు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ రకంగా జరిగిన దాడులకి కారణం ఎవరంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కారణం అయ్యారు. నేను వాళ్ళని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, చట్టపరంగా మీరు మీ పని చేయండి. వీళ్ళకి మెజారిటీ సభ్యులు కానీ సంఘ లీడర్స్ కానీ మెజారిటీ సభ్యులు లేకపోతే వీళ్ళని తీసేయండి అని మేమే చెప్తా ఉన్నాం. అంతేగాని వీళ్ళకి మెజారిటీ ఉంటే ఆ సంఘాల్లో గ్రూప్ సంఘాల్లో మీరెవరు, పాడు చేయడానికి మీరెవరు? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో హజరత్ కాసిం స్వాముల వారి పీర్ల దర్గాలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో జిల్లాలోనూ టీడీపీ ఘన విజయం సాధించాలని స్వామివారిని దర్శించుకున్న జిల్లా నేతలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం స్వామివారి దర్గాలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నేతలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. సాగునీటి కాలువల నీటి మట్టం ఇరిగేషన్ శాఖ అధికారులు తగ్గించి నీట మునిగిన మా వరి నాట్ల పొలాలు బయటపడేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడకు చెందిన కౌలు రైతులు గ్రామంలోని గంగయ్య కాలువ పక్కన ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన మాగాణి పొలాలు బహిరంగ వేలంలో పాటపాడి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పొలాలు పల్లపు ప్రాంతాల్లో ఉన్నాయి. దిగువకు సాగునీరు విడుదల చేసే క్రమంలో కాలువల్లో నీటి సామర్థ్యం పెరగటం వలన ఆ పంట పొలాలకి సాగు మురుగు ఒకే కాలువ కావడంతో నాట్లు వేసిన పొలాలు మునిగి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు గంగాయి కాలువ నీటి సామర్థ్యం తగ్గించి మమ్మల్ని మా పంట పొలాన్ని ఆదుకోవాలని కోరారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం అమృతలూరు గ్రామంలో నుండి ఈ దేవుడి మాన్యాలు ఈ కనపడేవన్నీ బాగా పల్ల పొలాలు. మేము ఉన్న రైతులు తలాకు 2 ఎకరాలు ఎకరం అట్లా వేసుకుంటున్నాము చానాల నుంచి. మొదట్లో ఈ కాలువ బాగు చేయకుండా గుర్రపు డెక్క వల్ల మాకు కాలువ బాగా నీళ్లు ఎక్కువైపోయి మాకు నారుమళ్ళు దెబ్బతినిపోయినాయి. మళ్ళీ నారు కొనుక్కొచ్చి మేము నాటేసుకున్నాం. నాటేసుకున్నాక మళ్ళీ పరిస్థితి ఇదే అయింది. కానాలని చెక్కలు పీకి వెళ్ళిపోయారు. అధికారులు దయదలిసి ఆ చెక్కలు పెట్టి మాకు కొంచెం నీటి మట్టం తగ్గితే మేము మళ్ళీ నారు ఏదైనా కొనుక్కొచ్చుకుని వేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. మేము కౌలు కట్టాలన్నా కానీ రైతులకి మా బ్రాహ్మణులకు కౌలు కట్టాలంటే మేము ఎట్లా కట్టగలం? ఇప్పటికే 20,000 పైన అయింది ఎకరానికి. ఇంకా మళ్ళీ ఇంకెక్కడ మేము అప్పులు తెచ్చి పెట్టుకున్నా కానీ ఇచ్చే పరిస్థితుల్లో మాకు లేదు. అది దయదలిసి దేవాదాయ శాఖ వారికి ఈవో గారికి వాళ్ళకి కూడా మేము విన్నపించి చెప్పేది ఏంటంటే ఇరిగేషన్ వాళ్ళకి కొంచెం మీరు కూడా ఎండాకాలం మాకు ఈ కాలువ కట్టలు పొరలకుండా మాకు ఎండాకాలం కొంచెం కాలువ పొడిగిలు తీపిచ్చి కట్టలు పోపిస్తే ఏదైనా ముందు నాటికైనా శుభ్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాకు వేట ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దయవుంచి ఇరిగేషన్ అధికారులకి మేము అన్వయించుకునేది ఏంటంటే మాకు కొంచెం నీటి మట్టం తగ్గించి మా చాలా మురుగు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామంలో ఇటీవల సంభవించిన మరియమ్మ అనే మహిళ మరణానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయని ఇంకొల్లు మండల వైద్యాధికారి బివి కోటేశ్వరరావు మరియు వైద్యాధికారిని అంజలి తెలిపారు. వంకాయలపాడు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ అంజలి మాట్లాడారు. గ్రామంలో వైరల్ ఫీవర్ మరియు సీజనల్ గా వచ్చే వ్యాధులని తెలిపారు. గ్రామంలోని మురుగు కాలువలు శుభ్రపరిచి వాటిలో ఫినాయిల్ మరియు బ్లీచింగ్ చల్లించడం ద్వారా దోమల నివారణకి చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణకి ఉపయోగించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వైద్య సిబ్బంది వద్ద ఉన్నాయని, జ్వర పీడితుల్ని వైద్య పరీక్షలు జరిపి నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వైద్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. మరి 2 రోజుల కిందట ఆ పేరు రాదమ్మా మరియమ్మ అని వారు 46 వయసు. ఆమె విపరీతమైన జ్వరము, మరి ఆ ఇబ్బందులతో ముందుగా పర్చూరు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ తగ్గకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు మరియు లలిత సూపర్ స్పెషాలిటీస్కి వెళ్ళారు. అక్కడ కూడా నయం కాక ఈ నెల 24న ఆమె డెత్ జరిగింది. దానికి కాజు వాళ్ళు చూపించింది హై ఫీవర్ విత్ ఎన్సెఫలైటిస్ అనే నిర్ధారణ చేశారు. అందువల్ల చనిపోయిందని తెలియజేశారు. ఇంకా ఇక్కడ లోకల్గా మరి ఆరోగ్య శాఖ వారు ఉన్న ఫీవర్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్యూమరేట్ చేస్తూ అన్ని బ్లడ్ శాంపిల్స్ తీసి పిహెచ్సి
ఇంకోళ్ళకి కానీ లేకపోతే పర్చూర్కి కానీ పంపి వాటి యొక్క శాంపిల్స్ ఏంటి అనేది పాజిటివ్ నెగిటివ్ అని కూడా తెలుసుకుంటున్నారు. ఆ ప్రకారం ఉన్నవారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక పంచాయతీ పరంగా మేము అంటే నేను UPR&RT ఇంకొల్లు మండలం మా పంచాయతీ కార్యదర్శికి ఈరోజు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఓపెన్ డ్రైన్స్ అన్నీ క్లియర్ చేయమని, అలాగే ఆ డ్రైన్స్ ఏవైతే అడ్డుగా మరి బండలో వేసారో అవన్నీ తొలగించి అక్కడంతా డ్రైన్స్ క్లీన్ చేయమని చెప్పాము. అలాగే మలార్చాన్ స్ప్రేయింగ్ ఆ డ్రైన్స్లో కొట్టించమని, ఈరోజు సాయంత్రమే ఫాగింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లో ఫాగింగ్ పోయేటట్టుగా ఫాగింగ్ చేయించమని కూడా వారిని ఆదేశించాము. అలాగే మన బావులు కానీ ఏమైనా ఉంటే వాటిని. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అంజలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకొల్లు మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు వంకల్పాడులో మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అంటే నిన్న న్యూస్ పబ్లిష్ అయింది పేపర్స్లో, ఒక కేసు డెంగ్యూ వల్ల డెత్ అయిందని చెప్పి వంకల్పాడులో అని చెప్పి వేశారు. కేసు వైరల్ ఫీవర్ విత్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారండి. తనకి మూర్ఛ ఉంది, తనకి హై బీపీ, హైపోథైరాయిడిజం, ఇవన్నీ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో అది డెంగ్యూ వల్ల అయితే డెత్ కాదు. ఈ ఊర్లో ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి సర్వే చేసాము. మా ANMs, ఆశాస్, వేరే స్టాఫ్ అందరూ కూడా, PHC స్టాఫ్ అందరూ కూడా సర్వే కంప్లీట్ చేసి దాంట్లో కేసెస్ వైరల్ ఫీవర్స్ అయితే కొన్ని కేసెసే ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది CHC పర్చూర్లో అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైరల్ ఫీవర్స్కి ట్రీట్మెంట్ మేము PHC ఇంకొల్లులోనూ ఇస్తాము. మీకు ఏదైనా ఉంటే కనుక మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకొల్లుకి రావచ్చు. ఫీవర్స్ ఉంటే కనుక ట్రీట్మెంట్ అక్కడ మేము అందిస్తాము. లేదు అంటే కనుక మీరు మీ ANMని కానీ, మీ ఆశాని కానీ, మీ MLHPsని కానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకు ట్యాబ్లెట్స్, తర్వాత మీరు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలన్నది కూడా మీకు ఒకసారి గైడెన్స్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఈ సీజన్ రైనీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువగా. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఏట్రావారిపాలెం పంచాయతీలోని ఉదయలక్ష్మి టవర్స్ సన్సైడ్ డోమ్ రాత్రి 11 గంటల సమయంలో విరిగి పడి కింద ఉన్న రేకులపై పడటంతో కూలిపోయింది. ఆ టైంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ టవర్ నిర్మించి సుమారు 12 నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. కర్లపాలెం ఏట్రావారిపాలెం పంచాయతీలో ఉన్న అపార్ట్మెంట్లకి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేదా అని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలంలోని వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 6గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. బాపట్ల జిల్లా గొప్పూడి నుంచి కొరసపాడు వెళ్తున్న కట్టెల రోడ్డు ట్రాక్టర్ బోల్తాపడి 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108 మరియు కొరసపాడు పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. వారు వచ్చి ట్రాక్టర్ కింద ఉన్న క్షతగాత్రుల్ని వెంటనే 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 108 ENT డాక్టర్ హరిబాబు వారికి ప్రథమ చికిత్స చేశారు. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్లు అద్దంకి వైద్యులు తెలియజేశారు. అక్కడ చికిత్స పొందుతూ మరియదాసు మృతి చెందాడు. ఇప్పుడు లైట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.